నమస్తే, నేను మీ సతీష్. దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్లుగా ఉందనే మన తెలుగు సామెత మీరంతా వినే ఉంటారు కదా. ఇదిగో మన పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో భారీ హెడ్డింగ్లతో 5 నెలల కిందటే ఈ యూకే స్కామ్ అంటే గత ఏడాది ఈ యూకే స్కామ్ మీద వార్తలు వచ్చే ప్రధాన కథనాలు అయితే వచ్చాయి. కానీ మనం ఇప్పుడే కళ్ళు తెరిచి అదేదో జరిగిందంట, ఇలా చేశారంట, అలా చేశారంట అని అటవిటల కబుర్లు చెప్పుకుంటున్నాం. ఎస్, నిజం. నందుస్ వరల్డ్ నందన హస్బెండ్ మధుకర్ చేసిన ఈ యూకే సిఓఎస్ స్కామ్ ఏదైతే ఉందో దాని గురించి 5 నెలల క్రిందట గత ఏడాది మన తెలుగులో ఉన్న చాలా పత్రికల్లో బ్యానర్ కథనాలు పబ్లిష్ అయ్యాయి. అప్పట్లో వీళ్ళపై తీవ్రమైన అలిగేషన్స్ వస్తే వాటిని కొట్టిపడేసి అబ్బెబ్బే అదేం లేదు, కొందరు పనికి మారిన వాళ్ళు మాపై బురద జల్లేందుకు డబ్బులు పెట్టి మరీ పెయిడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారని వీళ్ళు అందరినీ నమ్మించారు. దీంతో ఏమైంది, అప్పట్లో ఆ ఇష్యూ పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఇప్పుడు విక్టిమ్స్ నేరుగా బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం, ఎవరెవరు ఎంత ఇచ్చారనేది చెప్పడంతో అసలు విషయం బయటపడ్డాక ఈ స్కామ్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇదిగో ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికలో 28 డిసెంబర్ 2025లో ఈ స్కామ్ గురించి ఏకంగా మెయిన్ పేజీలోనే మాస్ట్ హెడ్ కిందన బ్యానర్ కథనం ప్రచురించారు. మెయిన్ ఫస్ట్ పేజీలో ఈ కథనం వచ్చిందంటేనే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఈ కథనం తీవ్రత ఏంటనేది నాకు తెలుసు. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రజాశక్తి ఇతర పత్రికలన్నింటిలో కూడా ఈ కథనం వచ్చే ఉంటుంది. ఈ పత్రికలను డైలీ ఫాలో అయ్యే సామాన్య పాఠకులకు సైతం మెయిన్ ఫస్ట్ పేజీలో వచ్చే బ్యానర్ ఐటెం తాలూకా స్టోరీల తాలూకా తీవ్రత ఏంటి అనేది తేలికగానే అర్థమైపోతుంది. మాస్టర్ హెడ్ కింద ఈ కథనంలో ఏం రాశారు అనేది నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. నేను కూడా చదువుతాను, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. అట్లాగే ఇంకా కొంతమంది ఏంటంటే ప్రస్తుతం యూకేలో ఉంటున్న ఒక వరంగల్ అబ్బాయి కూడా వీళ్ళ గురించి రియాక్ట్ అయ్యాడు. నా దగ్గర ఒక 25 మంది వరకు బాధితులు నన్ను సంప్రదించారు, వాళ్ళ గురించి కూడా నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతా ఉన్నాడు. ఆయన గురించి నేను ఎప్పటికీ 2 వీడియోలు అనలైజ్ చేసా, ఆ వీడియోలు చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియో కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఆ అబ్బాయి ఛానల్ ఏంటని కూడా అడిగారు, అది లాస్ట్ లో చెబుతా. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కి లైక్ చేయడం వల్ల మన చుట్టూ జరిగే ఇలాంటి స్కాముల నుంచి అవేర్నెస్ పెంచడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అట్లాగే ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో మరింత మంది మోసపోకుండా జాగ్రత్త పడతారు కనుక ఖచ్చితంగా ఇలాంటి వీడియోలకి లైక్ చేయడం, షేర్ చేయడం, ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన ఐటెం ఏంటి, ఆ వార్త ఏంటి అనేది ఇప్పుడు చదువుతా. ప్రధాన వార్త: యూకే జాబ్ కోట్లు ఫట్, నకిలీ వేసాలతో డెస్టినీ కన్సల్టెన్సీ మోసం. అమరావతి ఆంధ్రప్రభ బ్యూరో. ఒక్కో విద్యార్థి నుంచి గరిష్టంగా 20 లక్షల వసూలు, పలు రకాల అకౌంట్లలో జమ, రసీదులు నిల్. 2 ఏళ్లుగా జాబ్ కోసం ఎదురుచూపులు, ఉద్యోగం ఇదిగో అదిగో అంటూ కాలయాపన. చివరికి బోర్డు తిప్పేసి అదృశ్యం. 50 మందికి పైగా నిరుద్యోగులకు కుచ్చుటోపి. విజయవాడ పోలీసులకు ఫిర్యాదు. బాధితుల్లో ఏపీ, తెలంగాణ యువత. విదేశాల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ఏజెన్సీ నమ్మబలికి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ చేయించుకుని బోర్డు తిప్పేసింది. కొలువుల కోసం అప్పులు చేసి సొమ్ములు కట్టిన విద్యార్థులు 2 ఏళ్లు దాటిపోతున్నా జాబ్ రాకపోవడం, వీసా చేతికి అందకపోవడంతో మోసపోయామని ఆలస్యంగా తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సంస్థ భాగోతం వెలుగులోకి వచ్చింది. 50 మంది బాధితులకు పైగా మోసపోయిన ఈ ఘరానా దోపిడీకి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన మధుకర్ విజయవాడ, గుంటూరు, దుబాయ్, హైదరాబాద్, యూకే తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో ఏజెన్సీని నిర్వహిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. అయితే యూకేతో పాటు లండన్, దుబాయ్ వంటి దేశాల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో రాష్ట్రంతో పాటు పొరుగునున్న తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చదువులు పూర్తి చేసుకున్న యువత ఉద్యోగుల కోసం ఏజెన్సీని సంప్రదించారు. ఒక్కొక్కరు నుంచి 15 లక్షల నుంచి 25 లక్షల వరకు తీసుకున్న కన్సల్టెంట్ 2 సంవత్సరాలు దాటిపోతున్నా యూకేలో ఉద్యోగాలు చూపించలేదు. సరికదా అక్కడికి వెళ్ళడానికి అవసరమైన వీసాను కూడా తెప్పించలేదు. ఇదే విషయమై బాధితులు డబ్బు కట్టినప్పటి నుంచి ప్రశ్నిస్తూ వస్తున్నా 10 రోజుల్లో అయిపోతుంది, మరో నెల రోజుల్లో అయిపోతుందంటూ వాయిదాలు వేస్తూ వారి వద్ద నుంచి అదనపు సొమ్ము వసూలు చేసి అప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ను స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో బాధితులు ఆందోళనకు గురి కావడంతో పాటు అసలు ఏజెన్సీ నిర్వహిస్తున్న కార్యాలయానికి వెళితే ఏమైనా సమాచారం తెలుస్తుందని గతంలో
వారు పరిచయమైన సందర్భంలో ఇచ్చిన చిరునామాకు వెళితే అక్కడ ఎవరూ సమాధానం చెప్పేవారు కూడా కనిపించలేదు. సరికదా నిర్వాహకుడు చెప్పిన కార్యాలయానికి చాలా కాలం నుంచి ఎవరూ రావడం లేదని తెలుసుకుని వారు బోరును విలపిస్తున్నారు. 2 ఏళ్లు అవుతున్నా కొలువులు లేవు. విజయవాడ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ఎం శివకు 2022కు ముందు చదువుకునే సమయంలో మధుకర్తో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలోనే తాను కన్సల్టెంట్ను నిర్వహిస్తున్నానని, యూకే, లండన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఆయా ప్రాంతాల్లో కూడా తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అక్కడ బ్రాంచీలు ఉన్నాయని నమ్మబలికారు. దీంతో శివ తన సతీమణిని యూకేకు పంపాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయమై ఏజెన్సీ నిర్వాహకుడితో మాట్లాడి 2023లో 15 లక్షల రూపాయలు చెల్లించారు. అయితే నిబంధనల ప్రకారం కన్సల్టెంట్స్ నగదు లావాదేవీలను సంబంధిత సంస్థ పేరు మీదే నిర్వహిస్తారు. అయితే అందుకు భిన్నంగా ఏజెన్సీ నిర్వాహకుడు వేర్వేరు అకౌంట్ల ద్వారా నగదు డిపాజిట్ చేయించుకున్నారు. ఆ సందర్భంలోనే బాధితుడు శివకు సందేహం వచ్చి ప్రశ్నించారు. నీకు ఉద్యోగం కావాలి, బ్యాంక్ అకౌంట్ల గురించి నీకెందుకు అంటూ చెప్పడంతో అతను చెప్పిన అకౌంట్లకు డబ్బు డిపాజిట్ చేస్తూ వచ్చాడు. ఆయనతో పాటు మరికొంతమందిది కూడా అదే దారి. పొరుగులో ఉన్న తెలంగాణలో కూడా కొంతమంది ఏజెన్సీ నిర్వాహకుడి మాటలు నమ్మి లక్షల్లో చెల్లించారు. అయితే 2 సంవత్సరాలు దాటిపోతున్నా ఉద్యోగం రాకపోవడం, అందుకు సంబంధించి వీసా కూడా అందకపోవడంతో మోసపోయామని తెలిసి ఒక్కొక్కరిగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత నెల 22వ తేదీ శివ ఇబ్రహీంపట్నం పోలీసులకు తమకు జరిగిన మోసం గురించి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. నకిలీ వీసాలతో డెస్టినీ కన్సల్టెన్సీ మోసం. ఉద్యోగాల పేరుతో నిరుపేద విద్యార్థుల నుంచి లక్షల్లో సొమ్ము డిపాజిట్ చేయించుకుంటున్న ఏజెన్సీ నిర్వాహకుడు కొంతమందికి నకిలీ వీసాలు కూడా ఇప్పించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బు డిపాజిట్ చేసుకున్నాక వీసాల కోసం ఏజెన్సీని సంప్రదించే సందర్భంలో విద్యార్థుల ఒత్తిళ్లు తట్టుకోలేక వారికి సొమ్ము తిరిగి ఇవ్వడం ఇష్టం లేక నకిలీ వీసాలు జారీ చేసినట్లు వారు చెబుతున్నారు. నకిలీ వీసాతో ఎయిర్పోర్ట్ కు వెళ్ళాక తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఏజెన్సీని సంప్రదించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఫోను స్విచ్ ఆఫ్ చేయడం, సిమ్ కార్డు మార్చడం అలవాటుగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు అలాగే ఇతర దేశాల్లో కూడా మరికొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో సొమ్ము వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తమలాగా మరికొంతమంది మోసపోకముందే పోలీసులు రంగంలోకి దిగి ఏజెన్సీ నిర్వాహకునిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇది ఆంధ్రప్రభలో ఆనాడు వచ్చిన కథనం. వడ్డీలు కట్టలేక చితికిపోతున్నాం. యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఆశపడి తమ వద్ద అంత డబ్బు లేకపోయినా వడ్డీలకు తెచ్చి మరీ 52.50 లక్షలు డెస్టినీ కన్సల్టెంట్ కి ఇచ్చానని హైదరాబాద్ కు చెందిన పి ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం ఇప్పించకుండా నకిలీ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చి మోసం చేశారని తక్షణమే ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పి ప్రవీణ్ బాధితుడు. ఇంకో బాధితుడు ఏంటి? బంధువుల వద్ద అప్పు తెచ్చాను. బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకోవడంతో పాటు దగ్గర బంధువుల నుంచి అప్పు తీసుకుని 20 లక్షల ఉద్యోగం కోసం ఏజెన్సీ నిర్వాహకుడు చెప్పిన బ్యాంకు ఖాతాకు పంపామని, ఇంతవరకు ఉద్యోగం చూపించలేదని విజయవాడ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ఎం శివ ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులకు వడ్డీలు చెల్లించలేక వారికి మొహం చూపించలేక ఇబ్బందులు పడుతున్నామని, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని ఫోన్ చేస్తున్నా నెంబర్ బ్లాక్ లో పెడుతున్నారని ఆయన కన్నీరు విడుతున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు తన వద్ద ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు బాధితుడి శివ వివరించారు. సో ఫస్ట్ పేజీలో లీడ్ ఇచ్చి మిగతా అంతా మెయిన్ 8వ పేజీలో కంటిన్యూషన్ గా 30వ పేజీ ఐటమ్ గా ఇచ్చారు. బాధితులు వీళ్ళ మోసం గురించి ఇప్పుడు డైరెక్ట్ గా చెబుతున్న షాకింగ్ విషయాలు ఏంటంటే, డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో వీళ్ళు వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా గట్టిగానే ఈ సోషల్ మీడియాలో ప్రచారం, పబ్లిసిటీ చేశారు. రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా చాలా జాబ్స్ ఉన్నాయని వాటిల్లో పోస్ట్ చేసేవాళ్ళు. ఈ సోషల్ మీడియా గ్రూప్స్ లో కిచెన్ అసిస్టెంట్ జాబ్స్, అట్లాగే చెఫ్, హెల్త్ కేర్ అసిస్టెంట్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని రకరకాలుగా మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయని నమ్మించే వాళ్ళని బాధితులు చెబుతున్నారు. డబ్బులు వేసేందుకు ఈ మధుకర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాడు, వాటికి మనీని వీళ్ళు పంపించే వాళ్ళంట. ఎందుకు ఇన్ని అకౌంట్స్ అంటే అవన్నీ నీకు అనవసరం, నీకు కావాల్సిన జాబ్ కదా అని చెప్పేవాడంట. వీళ్ళు కూడా సరే ఒక నమ్మకం కుదిరింది మన వాళ్ళే కదా ఉద్దేశంతో నమ్మి పంపించే వాళ్ళంట. అలాగే డెస్టినీ కన్సల్టెన్సీకి మధుకర్ డైరెక్టర్. ఈ కన్సల్టెన్సీ బ్రాంచెస్ గుంటూరు, హైదరాబాద్, కెనడా, దుబాయ్లో ఉన్నాయి. మెయిన్ ఆఫీస్ యూకేలో ఉందని డబ్బులు కట్టే వాళ్ళందరికీ వీళ్ళు చెప్పేవారంట. అయితే ఇలాగే డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారని
యూకేలో స్పాన్సర్షిప్ లైసెన్స్ను అక్కడి గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. పే రోల్స్ స్కామ్స్ జరిగాయని, ఫ్రాడ్ జరుగుతుందని రిపోర్టులు అందడం వల్ల యూకే ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అంటే లైసెన్స్ ను రివోక్ చేసేసింది. ఉద్యోగాలు ఇస్తామంటూ తీసుకెళ్లే వాళ్ళకి పే రోల్ మెయింటైన్ చేయకపోతే మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాదిరిగానే యూకేలో హెచ్ఎం రెవెన్యూ అండ్ కస్టమ్స్ అంటే హెచ్ఎంఆర్సీ అనే సంస్థ ఉంది. అది రెగ్యులర్ గా ఆడిట్ చేస్తుంది. కంపెనీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరికి ఎంత పే చేస్తున్నారు అనేది ఆడిట్ చేస్తుంది. ఈ నందూస్ కిచెన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో పేరోల్ స్కామ్ జరిగినట్లు ఆ సంస్థ గుర్తించి యూకే గవర్నమెంట్ వీళ్ళ కంపెనీ లైసెన్స్ రీవోక్ చేసేసింది. కానీ ఈ రీవోక్ చేసిన విషయం సీక్రెట్ గా ఉంచేసి బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. కేవలం ఆడిట్ అయిందని తమకు మధుకర్ చెప్పాడని, అంతే తప్ప లైసెన్స్ రీవోక్ చేసేశారు, క్యాన్సిల్ చేసేశారు అనే విషయం ఎప్పుడు చెప్పలేదని బాధితులు లబోదీపం అంటున్నారు. పోని కనీసం తాము కట్టిన డబ్బులు ఇచ్చేయమని అడిగితే నా ఫ్రెండ్స్ నుంచి తీసుకుని త్వరలోనే ఇచ్చేస్తాను అని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ 10 రోజులు, నెల రోజులు ఇట్లా తిప్పుతూ వస్తున్నారని బాధితుడు నర్సింగ్ అనే బాధితుడు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ఏమైందంటే ఆ నర్సింగ్ భార్యకు 2025 మార్చిలో వీసా క్యాన్సిల్ అయిపోయింది. మీ ఎంప్లాయీ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అని ఆ మెయిల్ వచ్చిందంట. దాని ప్రకారం యూకే నుంచి ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే ఇతర వీసాలకు మారిపోవాలి. కానీ అతనేమన్నాడంటే నేను పిహెచ్డి చేసుకోవడం వల్ల, పిహెచ్డి స్టూడెంట్ వల్ల ఆ స్టూడెంట్ వీసాతో నేను యూకేలో ఉండగలిగాను. కానీ నా భార్య పిల్లలతో ఇక్కడే ఉండాలి, వాళ్ళని ఎక్కడే చదివించుకోవాలి, ఎదగాలి అనుకున్న నా ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో నా భార్య పిల్లలను ఇండియాకు పంపించేయాల్సి వచ్చింది. ఈ దెబ్బతో తను, తన ఫ్యామిలీ ఏడాదికి పైగా డిప్రెషన్ గురైనట్లు ఆయన వాపోతున్నాడు. నా పిల్లల కెరీర్ కోసం యూకేలో కలలగంటే వీళ్ళు చేసిన మోసం వల్ల చాలా రోజులు ఏడుస్తూ మా కుటుంబం అంతా గడిపిందని బాగా ఎమోషనల్ అవుతున్నాడు ఆయన. మరో బాధితుడు రామ్ ఐటీ జాబ్ కోసం యూకే వెళ్ళాడు. ఈయన కూడా ఆ సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కోసం మధుకర్ చెప్పిన అకౌంట్లకు 11 లక్షలు పే చేశాడు. తర్వాత మోసపోయినట్లు తెలుసుకుని అడిగితే నందన బెదిరించేదని రామ్ చెబుతున్నాడు. ఇది నా షాపు, అసలు ఇక్కడికి మీరు ఎవరు రావడానికి, ఇక్కడికి రాకండి, మధుకర్ ఎవరో నాకు తెలియదు, ఆయనకి ఇచ్చారు కదా ఆయన్నే పోయి అడగండి అని చెప్పేదంట. అదేంటమ్మా ఆయన మీ భర్తే కదా అని గట్టిగా అడిగితే ప్రతిసారి ఆమె ఉమెన్ కార్డు వాడుతోందని రామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పైగా తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈ బాధితులు ఎవరైనా డబ్బుల గురించి అడిగితే లీగల్ యాక్షన్ తీసుకున్నామని చెబుతున్నారు. కానీ అలాంటివేమీ లేవని, తమలో ఎవరికి అలాంటి లీగల్ నోటీసులు ఏవీ రాలేదని, అయినా మమ్మల్ని మోసం చేసింది వాళ్ళు, తిరిగి వాళ్ళు ఎవరి మీద లీగల్ యాక్షన్ తీసుకోగలరు అంటూ బాధితులు నిలదీస్తున్నారు. మధుకర్ ఆయన కూడా పోలీస్ కేసు పెడతాను, లీగల్ యాక్షన్ తీసుకుంటా అని బెదిరించేవాడని ఈ నర్సింగ్ అయితే ఆరోపిస్తున్నాడు. నేను కట్టిన డబ్బులు ఇవ్వకపోతే నేనే ఆ మధుకర్ మీద కోర్టు ద్వారా యాక్షన్ తీసుకుంటాను అని ఈ నర్సింగ్ నోటీసులు పంపిస్తానంటూ హెచ్చరిస్తూ ఇప్పటికే 2 మెయిల్స్ పెట్టినా మధుకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అని నర్సింగ్ తెలిపాడు. అట్లాగే నందూస్ కిచెన్ అండ్ మధు వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ కూడా మరో 2 లెటర్స్ పంపినా ఎలాంటి స్పందన లేదని ఆయన చెబుతా ఉన్నాడు. అయితే ఇంకోటి ఏమంటే 1000 పౌండ్స్ కంటే ఎక్కువ క్లెయిమ్ చేసుకోవాలంటే కౌంటీ కోర్టు క్లెయిమ్ ని ఆశ్రయించవచ్చంట. దాన్ని కూడా బాధితుడు నర్సింగ్ ఆశ్రయించాడు. ఈ మధుకర్ బాధితులు ఒక 50 నుంచి 100 మంది వరకు ఉంటారని, పోనీ 50 మంది అనుకున్న ఒక్కొక్కరు నుంచి 20 లక్షల చొప్పున వేసుకున్న అదే 10 కోట్ల వరకు అవుతుందని వీళ్ళకి తెలిసిన కొందరు ఏపీ పొలిటీషియన్స్ ను, ఎమ్మెల్యేల పేర్లు చెప్పు కూడా ఫోన్ చేసి తమను బెదిరించారని బాధితులు చెబుతున్నారు. సో మొత్తానికి ఈ నందన మధుకర్ కేసులో బాధితులకు వాళ్ళు దిగొచ్చి న్యాయం చేస్తే తప్ప ఈ ఇష్యూ అంత తేలిగ్గా సమస్య పోయేలా లేదని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకుండా, అలాగే వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి వీడియోకి రీచ్ పెంచొచ్చు కదా. ఎక్కువ మందికి ఇలాంటి వీడియోలు చేరితే ఇలాంటి స్కాములు జరగకుండా అడ్డుకోవచ్చు. అయితే వీళ్ళ గురించి, ఈ స్కాముల గురించి యూకేలోనే ఉంటూ వాటి అన్నింటిని బయట పెడుతున్న ఆయన వరంగల్ సోను యూట్యూబ్ ఛానల్ ఉందో, అందులో వరంగల్ సోను అనే యూట్యూబ్ ఛానల్లో ఆ అబ్బాయి కూడా చెబుతా ఉన్నాడు. కొందరు అడిగారు నాకు ఆ అబ్బాయి ఛానల్ పేరు ఏంటండి, నిన్న మీరు వీడియోలో చెప్పారు కదని. ఆ వీడియోలో కూడా చాలా డీటెయిల్గా ఇంతకు ముందు 2 వీడియోలు అప్లోడ్ చేశా, ఆ వీడియోలు కూడా చూడండి.